ఇదిగో అది తీసుకో, పైకి తీసుకో, పొయ్యలకి ఆ ప్లేట్లో తీసుకో, అలా పట్టుకో. ఇప్పుడు పెరుగు ఉంది కదా, పెరుగు ముందు పెరుగు వేయాలి. అది అక్కడ పెట్టు. అది తీసుకో, గట్టి తీసుకో. ఇది కలుపుతూ ఉండాలి, అంటుకుపోతుంటుంది. ఇప్పుడు ఇందులో ఇదిగో కాశ్మీరీ కారం, తర్వాత ఇందులో ఇదిగో సోంపు, ఇదిగో సొంటి పొడి, ఇంగువ, నీళ్ళు పోయి ఇప్పుడు ఈ సామాన్లు వేసేద్దాంరా. ముందు ఇదిగో బిర్యానీ ఆకు, తర్వాత చెక్క, లవంగాలు, ఇది యాలకులు, నల్ల యాలకులు, కొంచెం పసుపు, కలుపు కలుపు కలుపు. మనం ఉల్లిపాయల్ని బాగా నూనెలో వేయించి పేస్ట్ చేశాను అన్నమాట. ఆ పేస్ట్ ఇది. ఇప్పుడు ఇదిగో నెయ్యి కలుపు కలుపు. కుంకుమ పువ్వు వేస్తున్నాను రా. ఎరా చిన్న మంట పెట్టుకుని అలా వదిలేద్దాం, పర్వాలేదు. బాగా పలచగానే అయిందిగా. తర్వాత మళ్ళీ కలుపుతాం, అప్పుడప్పుడు కలుపుతాం. చూసావా పైన ఎర్రగా వచ్చిందా, నూనె కింద తేలిన చూడు, అదే రోగన్ అంటే. ఇంకా వేసేద్దాం, మీటు కలిపి ఒకసారి. రే స్టాక్ తయారైంది. ఇప్పుడు ఇందాక చూడు నల్లి ముక్కలు చూపించాను కదా, రోగాన్ని జోస్లో వెయ్యాలని. ఇగో ఇది ఈ కలుపు. ఇదిగోరా సరిపోయి కలుపు. ఇప్పుడు ఇందులో ఇన్ని స్టాక్ వేయాలి కొంచెం. కలిపి మూత పెట్టి చిన్న మంట పెట్టు. ఒక్క 15 నిమిషాలు అలా ఉడికితే మన రోగాన్ జోష్ రెడీ. ఇందులో కూడా వేయాలి. కలుపు. కలిపావా? రైట్, ఉండు. గుడ్డ తీసుకో, మూత పెట్టి. అక్కడ పుదీనా ఉంటుంది చూడు, పుదీనాదే ఎలాగే. అరే ఇది ఏం తెలిసేది? తెలుసు, పుదీనా. ఏం పుదీనా? ఎండిపోయింది. ఎండబెట్టింది, ఎండిపోయింది కాదు, ఎండబెట్టిన పుదీనా. ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి కట్టేద్దాం. అంటే ఇది కూర అయిపోయింది. అది అక్కడ పెట్టి చెప్తాను. ఇప్పుడు అదేది ఆ గరిటి. ఒక గిన్నెల పెరుగు, కాశ్మీరీ కారం, సోంపు పొడి, సొంటి పొడి, ఇంగువ, నీళ్లు ఇవన్నీ పోసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నల్ల యాలకులు, పసుపు, వేయించిన ఉల్లిగడ్డల పేస్టు, నెయ్యి, కుంకుమ పువ్వు వేసి కొంచెం సేపు మగ్గనియ్యాల. ఇక అది ఉడికినాక నల్లి ముక్కలు, మటన్ స్టాక్ పోసి ఉప్పు వేసి కొంచెం గరం చేసి ఎండబెట్టిన పుదీనా వేసుకుంటే రోగన్ జోష్ రెడీ.